అందరికీ స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతను ఆధారం చేసుకుని ఒక ఆసక్తికరమైన విషయాన్ని, ఆ యజ్ఞం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. ముఖ్యంగా గీతలోని 3వ అధ్యాయం 10వ శ్లోకం ఏం చెబుతోంది? సృష్టి మొదలైనప్పుడు యజ్ఞం ఎలా వచ్చింది? హ్మ్, దాని ప్రాముఖ్యత ఏంటి? మానవాళికి దీని అవసరమేంటి? వీటిని పరిశీలిద్దాం. మంచి అంశం. సరే అయితే, మొదటి ప్రశ్న, హ్మ్, యజ్ఞమనేది అంటే మనుషులతో పాటే పుట్టిందా లేక తర్వాత ఎప్పుడో వచ్చి చేరిన ఆచారమా? చాలా కీలకమైన ప్రశ్న అడిగారు. భగవద్గీత 3వ అధ్యాయం 10వ శ్లోకంలో దీనికి చాలా స్పష్టమైన సమాధానం ఉంది చూడండి. అవునా? ఏం చెబుతోంది ఆ శ్లోకం? అక్కడ ప్రజాపతి అంటే సృష్టికర్త అయిన బ్రహ్మ మానవులను సృష్టించినప్పుడే ఆ వారితో పాటే యజ్ఞాన్ని కూడా సృష్టించాడు అని అంది. సహయజ్ఞ ప్రజాసృష్ట్యా అంటారు. సహయజ్ఞః ప్రజా సృష్ట్యా. ఓహో! అంటే యజ్ఞమనేది మనతో పాటే ఉందన్నమాట, బయట నుండి వచ్చింది కాదు. అవును, అది మానవ సృష్టి ప్రక్రియలోనే ఒక అంతర్భాగం. మన వ్యవస్థలోనే అది ఇమిడి ఉంది. అద్భుతం! ఇది చాలా స్పష్టంగా ఉంది. సరే, మరి అలా మనతో పాటే సృష్టించిన బ్రహ్మ మానవాళికి ఈ యజ్ఞాన్ని ఎందుకిచ్చాడు? దాని వెనుక ఆయన ఉద్దేశ్యమేమిటి? అక్కడికే వస్తున్నాను. మానవాళిని ఇలా యజ్ఞసహితంగా సృష్టించిన తర్వాత బ్రహ్మ వారితో మాట్లాడాడని, అంటే వారికి ఉపదేశం చేశాడని మన విశ్లేషణలు చెబుతున్నాయి. ఏం చెప్పారు? ఆయన ఏమన్నారంటే, అనేన ప్రసవిష్యద్వం. అనేమా ప్రసవిష్యద్వం. అవును, అంటే ఈ యజ్ఞమనే ప్రక్రియ ద్వారా మీరు వృద్ధి చెందండి, అభివృద్ధి సాధించండి అని. ఆహా! అంటే అభివృద్ధికి మార్గం యజ్ఞం అని చెప్పారా? అంతేకాదు, ఇంకా ఏమన్నారంటే, ఏషవోస్త్రిష్టకామధుక్. ఏషవోస్తు విష్టకామధుక్. ఇది వినడానికి బాగుంది. దీనర్థమేంటి? అంటే ఇది మీ సకల ఇష్టములను, అంటే కోరికలను తీర్చే కామధేను వంటిది అగుగాక అని దీవించాడు. ఓహో! ఇక్కడే విషయం ఇంకా ఆసక్తికరంగా మారుతోంది. అంటే యజ్ఞం కేవలం ఒక పూజలాంటిది కాదు. అది మన అభివృద్ధికి, శ్రేయస్సుకు మరియు మన కోరికలు నెరవేర్చుకోడానికి స్వయంగా సృష్టికర్తే ఇచ్చిన ఒక సాధనం, ఒక మార్గమన్నమాట. సరిగ్గా చెప్పారు. ఆ ఇష్టకామధుక్ అనే పదానికి అదే అర్థం, కోరిన కోరికలను తీర్చేది. కామధేనువులాగానా? అవును, ఆ పోలిక సరిపోతుంది. బ్రహ్మవాక్కు ప్రకారం యజ్ఞమనేది మానవుల శ్రేయస్సు, అంటే వారి అభివృద్ధి, అలాగే వారి ధర్మబద్ధమైన కోరికలు నెరవేరడం, ఈ రెండింటికీ ఒక ముఖ్యమైన ఉపకరణం. అంటే కేవలం భౌతికమైన కోరికలేనా? లేక ఇంకేమైనా ఉన్నాయా? అలాగేమీ లేదు. ఇక్కడ ఇష్టకామమంటే కేవలం భౌతికమైనవి మాత్రమే కాదు, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక ఉన్నతి, ఇలాంటివి కూడా అందులోకి వస్తాయి. ఇదొక సమగ్రమైన వ్యవస్థ అన్నమాట. మనిషి మనుగగకు, ఎదుగుదలకు, సంపూర్ణ శ్రేయస్సుకు ఇది సృష్టిలోనే పొందుపరిచిన ఒక ఏర్పాటులాగా అనిపిస్తోంది. నిజమే. మానవ జీవిత ప్రణాళికలోనే యజ్ఞానికి ఇంత ప్రాథమికమైన, అంత కీలకమైన పాత్ర ఉందని ఈ శ్లోకం నొక్కి చెబుతుంది. అవును, ఇది కేవలం ఒక ఐచ్ఛికంగా చేసుకునే ఆచారం కాదు, మన జీవన విధానంలోనే భాగం అనిపిస్తోందిప్పుడు. అవును, ఎందుకంటే యజ్ఞం వెనుక ఉన్న భావన చూడండి. త్యాగం, సమర్పణ, ఆ, ప్రకృతి శక్తులతో, దేవతలతో ఒక సమన్వయం, ఇతరుల కోసం పనిచేయడం, ఇవన్నీ అందులో ఉన్నాయి. అవును కదా, ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే కర్మ కూడా యజ్ఞమే అంటారు కదా. ఖచ్చితంగా గీతలో ఆ భావన కూడా వస్తుంది. సరే, ఇప్పుడు ఈ మూలాలను బట్టి చూస్తే యజ్ఞమనేది మానవుల పురోగతికి, వారి సమష్టి శ్రేయస్సుకు అవసరమైన ఒక ప్రక్రియగా మనకర్థమవుతుంది. స్పష్టంగా ఉంది. సృష్టితో పాటే వచ్చింది, అభివృద్ధికి మార్గం, కోరికలు తీరుస్తుంది. బాగానే ఉంది. అయితే ఇక్కడొక ప్రశ్న. అడగండి. ఈ ప్రాచీన భావన, అంటే యజ్ఞం ద్వారా శ్రేయస్సు, కోరికల నెరవేర్పు అనేది ఈ రోజుల్లో, అంటే మన ఆధునిక జీవనశైలికి, మన లక్ష్యాలకు ఎలా వర్తిస్తోంది? ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం కదా. అవును, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. నేటి కాలానికి దీని సంబంధమేంటి అనేది ఆలోచించాలి. ఎందుకంటే యజ్ఞమనగానే చాలామందికి అగ్ని, హోమాలు అవే గుర్తొస్తాయి. నిజమే. కాని ఈ మూలాలను బట్టి చూస్తే యజ్ఞమనేది కేవలం ఆ కర్మకాండకు పరిమితం కాదనిపిస్తోంది. సృష్టితో పాటే మొదలై మానవాళి అభివృద్ధికి, శ్రేయస్సుకు, కోరికల సిద్ధికి సృష్టికర్త నిర్దేశించిన ఒక మౌలిక సూత్రమిది. కాబట్టి
మనం దీన్నించి తీసుకోవాల్సింది ఏంటంటే యజ్ఞం అనేది ఒక లోతైన అర్థమున్న వ్యవస్థ. మన పురోగతికి అది ఒక అంతర్నిర్మిత మార్గం. అంతేనా? అవును, ఈ విశ్లేషణల సారాంశమదే. అయితే ఇక్కడ ఇంకో ఆలోచన కూడా వస్తోంది. ఏమిటది? మ్మ్, భగవద్గీతలో చెప్పిన ఈ యజ్ఞమంటే నిజంగా కేవలం ఆనాటి వేదకాలపు ఆచారమేనా? లేక ఆ, దాని వెనుక ఉన్న అసలైన స్ఫూర్తి అంటే త్యాగం, అర్పణ, నిస్వార్థ సేవ, సమష్టి బాధ్యత, పర్యావరణాన్ని గౌరవించడం, ఈ సూత్రాలకు నేటి సమాజంలో కూడా అంతే ప్రాముఖ్యత ఉందా? ఆ, ఇది చాలా లోతైన ప్రశ్న. ఆ యజ్ఞమనే పదానికి ఉన్న విస్తృత అర్థం గురించి ఆలోచించమంటున్నారు. అవును, ఆ కర్మకాండ వెనుక ఉన్న తత్వానికి నేటికి విలువ ఉందా లేదా? నిజమే. ఈ మూలాల్లో దీనికి ప్రత్యక్ష సమాధానం లేకపోవచ్చు కాని యజ్ఞమనే భావనను మనం ఈ కాలానికి, మన జీవితాలకు ఎలా అన్వయించుకోవచ్చు అని లోతుగా ఆలోచించేలా చేస్తుంది మీ ప్రశ్న. అవును, దాని గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. తప్పకుండా. ఈరోజు యజ్ఞం యొక్క మూలాలు, దాని ప్రాథమిక ఉద్దేశ్యం గురించి చక్కగా వివరించారు. ధన్యవాదాలు. మీకు కూడా. స్వామివారి కోరిక మేరకు నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇవి విని మీరు తరిస్తారని, స్వామివారి ఆశీస్సులు పొందుతారని నేను అనుకుంటున్నా. పూర్తిగా ఈ వీడియోస్ని చూసి ఒక మానవ జాతి ఎట్లా బ్రతకాలి అన్నది మీరందరూ నేర్చుకుంటారని, ఈ కొత్త యుగంలో మీరందరూ వీటిని పాటించి మోక్షం పొందుతారని నేను అనుకుంటున్నా.